ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనం ప్రకటన గ్రంథంలోని చివరి 3 అధ్యాయాలు అనగా 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. మరి ఈ యొక్క బైబిల్ ధ్యానాలు ప్రారంభించి ఫిబ్రవరి 18వ తారీఖున ప్రారంభించామండి. లెంట్ డేస్లో మరి దేవుని మహాకృపను బట్టి మరి పాత నిబంధన గ్రంథం అంతా సంపూర్తి చేసుకున్నాం. అలాగే క్రొత్త నిబంధన గ్రంథం కూడా ఈ రోజుతో సంపూర్తి అవుతుంది. మరి లెంట్ డేస్లో ప్రారంభమైన ఈ అనుదిన బైబిల్ ధ్యానాలు మరి ఇప్పటి వరకు కొనసాగడానికి దేవుని మహాకృప చూపించాడు. అనేక మంది మీలో మరి ఈ యొక్క వాక్యాలను విని మరి బైబిల్ని అనేక విషయాలు తెలుసుకున్నారని మరి మాకు తెలియచేయడం జరిగింది. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈ రకంగా దేవుడు మమ్మల్ని నడిపించినందుకు ఆయన సేవకుణ్ణి మరి ప్రతిరోజు రోజుకి 5 అధ్యాయాలు లేదా 4 అధ్యాయాల ద్వారా మరి వివరణగా తెలుసుకొనడానికి ఆయన అనుగ్రహించిన కృపను బట్టి దేవునికే మహిమ చెల్లిద్దాం. ప్రారంభ ప్రార్థన చేసుకొని ఈ యొక్క 3 అధ్యాయాలను ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. సృష్టికర్త, గొప్ప దేవుడా, కనికరం గల తండ్రి, సర్వోన్నతుడా, నీకే స్తోత్రాలు చెల్లించుచున్నా. మరి నాయన నమ్మదగిన దేవుడు ప్రవ్వా, నీకే వందనాలు చెల్లించుచున్నా. మరి ఫిబ్రవరి 18వ తారీఖున నాయన మరి ఆది కాండము మొదటి 5 అధ్యాయాలు ప్రారంభమైన నాయన ఈ యొక్క అనుదిన బైబిల్ ధ్యానం నిరాటంకంగా నాయన ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటు ప్రాబ్లమ్స్ ఉన్నా, కష్టకరమైన పరిస్థితుల్లో కూడా నాయన నిరాటంకంగా తండ్రి నీ సేవను జరిగించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుచున్నా. నీ సేవకునికి నాయన మరి నీ యొక్క ఆత్మ నడిపింపుని ఇచ్చి మరి అనేక విషయాలు, మాకు తెలియని విషయాలు అనేక మంది నాయన ఈ వాక్యాల ద్వారా తెలుసుకొనడానికి మేము ఎలా నడుచుకోవాలో, మేము ఎలాగ ఉండకూడదో, మరి ప్రభువా పరిశుద్ధంగా ఎలా జీవించాలో, మాలో అపవిత్రతను తీసివేసుకోవడానికి మరి ఏ విధంగా మేము ఉండాలో అనేక విషయాలు మాతో మాట్లాడావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుచున్నాం. మరి ఈ రోజున ప్రకటన గ్రంథంలోని చివరి 3 అధ్యాయాలు అనగా 20వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ధ్యానించుకొనబోచుండగా మరి నాయన నీ రాకడ సమయంలో ఎత్తబడి నూతన యెరూషలేములో మరి మేము 1000 ఏండ్ల పాలనలో కూడా నాయన మేము ఉండగలిగే కృపను, ధన్యతను, అట్టి పరిశుద్ధతను మేము కలిగి ఉండడానికి నీవే సహాయం చేసి నడిపించండి. ఇంకా మధ్యలో ప్రారంభమయ్యి నాయన ఈ వాక్యాలను ధ్యానిస్తున్న వారు మిగిలిన వాక్యాలను కూడా మరి యూట్యూబ్లో ఉన్నవి అవి విని వారు నేర్చుకొని వారు పాటించగలిగే కృపను నాయన మీరే అనుగ్రహించమని వేడుకొంచున్నా. మరి ఈరోజు ధ్యానించుకునిపోతుండగా నీ సేవకుని నీవే మరుగుపరిచి నీ ఆత్మతో నడిపించి మీరే వాడుకొనమని నజరేయుడనే యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మన అనుదిన వాక్య ధ్యానంలో చివరి 3 అధ్యాయాలు, ప్రకటన గ్రంథంలో చివరి 3 అధ్యాయాలు ధ్యానించుకోవటానికి ప్రభు ఈ దినమునిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముందుగా పాస్టర్ గారు చెప్పినట్టుగా మరి ఈ యొక్క సంవత్సరం 2021వ సంవత్సరంలో ప్రారంభించాం ఈ యొక్క బైబిల్ స్టడీ. ఆది కాండం మొదటి అధ్యాయం నుండి మరి ఈ సంవత్సరం చివరికి వచ్చేటప్పటికి మొత్తం బైబిల్లో ఉన్న అన్ని అధ్యాయాలు కూడా ధ్యానించుకోవటానికి దేవుడు కృపనిచ్చారు. గమనించండి, మన జీవితానికి సమస్తమైనటువంటి జ్ఞానము, సమస్తమైన దీవెన, ఆశీర్వాదం వాక్యంలోనే లభిస్తుంది. ప్రార్థన, వాక్యం మన జీవితాన్ని కట్టేది. దేవుని వాక్యంలో మన లైఫ్ని చెక్ చేసుకుంటూ మనం నడిచితే వాక్యం కన్నా బెస్ట్ కౌన్సిలర్ ఈ లోకంలో ఏదీ లేదు. కావలసిన ప్రతి అవసరతకి, కావలసిన ప్రతి సందర్భానికి కావలసిన కౌన్సిలింగ్ వాక్యం ద్వారానే పొందుకుంటాం. దేవుని వాక్యం చెప్తున్నది, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. మన అడుగు జారకుండా మనల్ని మేలుకొలిపేది దేవుని వాక్యం. కాబట్టి బైబిల్ ఇంకా నేను తెలుసుకోవాలి అనుకున్న వారికి ఈ యొక్క అనుదిన వాక్య ధ్యానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని 100కి 100 పాళ్ళు నేను నమ్ముతున్నాను. ఇన్ ఫ్యూచర్లో కూడా వాక్యంలో మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఫోన్ చేయక్కర్లేదు. మీరు ఆ యొక్క డౌట్ ఉన్నది ఏ చాప్టర్లో చూడండి,
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నాకు డౌట్ ఉంది పలానదంటే యూట్యూబ్లోకి వెళ్ళి పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ రెవల్యూషన్ చాప్టర్ 3 అందులో మీకున్న డౌట్ క్లారిఫికేషన్ అయిపోద్ది. 100% ఏ క్వశ్చన్స్ అయినా సరే ఆన్సర్స్ ఇవ్వడానికే మేము ఈ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించి కొనసాగించగలిగాం. ఇంకా మిగిలిన 10% ఒకవేళ మేము కొన్ని ఆ యొక్క క్వశ్చన్స్ మీకున్న క్వశ్చన్స్ని మేము డీల్ చేయని క్వశ్చన్స్ ఉండొచ్చు, లేకపోతే స్కిప్ అయిపోయి ఉండొచ్చు. కాకపోతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. ఎంతవరకు దేవుడు రివీల్ చేశాడో వాటి వరకు. తెలియని విషయాలు తెలియదని చెప్పడమే కానీ బైబిల్లో లేని దాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించకూడదు. కాబట్టి దేవుడే ఆ యొక్క జ్ఞానాన్ని ఆ యొక్క కృపనిచ్చారు. నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది మామూలుగా బైబిల్ కామెంటరీస్లో డేక్ ఇంటర్నేషనల్ వర్షన్ ఫాలో అవుతూ ఉంటాను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటరీస్. అలాగే తెలుగు పవిత్ర గ్రంథం తెలుగు వ్యాఖ్యానం కూడా చాలా చక్కగా వివరింపబడింది. ఆ యొక్క పుస్తకాలు మరికొన్ని అదర్ సోర్సెస్ను నా అనుదిన వాక్య ధ్యానంగా నేను తీసుకుని నేను సిద్ధపడి మరికొందరికి ఉపయోగపడాలని, మన తరం వారికి నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ వాక్యాలు ఉపయోగపడాలనే ఆశతో మరి ఈ యొక్క బైబిల్ స్టడీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రతిరోజు ప్రతి వారం ప్రసంగాలు, టీవీ ప్రసంగాలు, రివైవల్, ప్రీచింగ్ అంతా జరుగుతూ ఉంది. మన క్రైస్తవ సంఘానికి ప్రీచింగ్ ఎంత అవసరమో టీచింగ్ కూడా అంత అవసరం. బోధతో పాటు దేవుని యొక్క రక్షణ సువార్తతో పాటు టీచింగ్ అనేది చాలా చాలా అవసరం. అంటే అది బైబిల్ స్టడీ ద్వారా జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీ ద్వారా ఎప్పుడైతే మన వాక్యాలు బాగా లోతుగా ధ్యానిస్తూ ఉంటామో ఆ యొక్క వాక్య ధ్యానం ద్వారా దేవుని విశ్వాసంలో బలపడతాం. నీలో ఉన్న నిరీక్షణకు హేతు అడిగిన వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండు. భయము అంటే రెవరెన్స్, దైవభక్తితో, దైవ భయభక్తులతో. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము తెలుసుకుందాం, వాక్యంలో ఆనందిద్దాం. ఆ వాక్యం ద్వారా మన జీవితాన్ని వెలిగించుకుందాం. రైట్. ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉన్న చివరి 3 అధ్యాయాలు ధ్యానించుకుందాం. 20, 21, 22. ఈ ముందు ఎపిసోడ్లో మనము యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ, ఆ 2వ రాకడలో యేసుక్రీస్తు వారు మొట్టమొదటగా క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని పట్టి బంధించి సజీవంగా నిత్యాగ్నిలో పడవేయుట మనం చూసాం. వారి యొక్క శత్రువులను 2 అంచులుగా ఖడ్గముతో, యేసుక్రీస్తు యొక్క శత్రువులను 2 అంచులు గల ఖడ్గముతో నరికివేసి ఆకాశ పక్షులకు విందునిచ్చినట్టుగా మనం చూస్తున్నాం 19వ అధ్యాయం. ఇక 20వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడలో ఆ యొక్క అబద్ధ ప్రవక్తను, క్రీస్తు విరోధిని సజీవంగా నరకంలో పాడేసిన తర్వాత మిగిలిన వాడు సాతానుడు. ఆ సాతానుని పట్టి ఆయన 1000 ఏండ్ల పాలనకు ముందుగా భూమి క్రింద అగాధంలో 1000 సంవత్సరాలు బంధిస్తాడు. అంటే భూమి మీద శోధకుడు లేని కాలము. భూమి మీద శోధకుడు లేని కాలము. శోధన ఉంటుంది కానీ శోధకుడు లేడు. శోధకుడితో కూడిన శోధనకి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలా. శోధకుడితో ఉన్న శోధనకి డిఫరెన్స్ ఏంటంటే, ఆదాము అవని గెత్సెమనే తోటలో దేవుడు ఆ ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్ని, మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు. వారు తిన్నారా? తినలేదా? తినలేదు. శోధన ఉన్నది, అది అందంగా చూపుకి రమ్యముగా ఉన్నా దాని జోలికి వెళ్ళలేదు, తినలేదు. అప్పుడు ఒక్క శోధన ఒకటే ఉంది. దేవుడు తినొద్దు అన్నాడు, కానీ అది అందంగా ఉంది, సెంటర్లో ఉంది, ఏదైనా మనకి అస్తమాలో కనబడుతుంది, క్వైట్ టెంప్టింగ్. అయినప్పటికీ వారు రెసిస్ట్ చేసుకోగలిగారు, ఆ పాపం చేయలేదు, శోధన జయించారు. కానీ ఆ శోధనకి శోధకుడు యాడ్ అయినప్పుడు, సాతానుడు యాడ్ అయినప్పుడు మీరు దేవునిలాగా అయిపోతారు, మీ కనులు తెరవబడతాయి, నిజమా, మీరు తింటే చస్తారా, చావనే చావరు అని ఇలాగా అబద్ధాలతో మభ్యపరిచి శోధించి మొత్తానికి తినిపించాడు. అంటే ఇక్కడ మనిషి శోధనకి నిలిచాడు కానీ శోధకుడికి నిలవలేకపోయాడు.
కనుక దేవుడు ఆయన యొక్క 1000 ఏండ్ల పాలనలో ఆ శోధకుడిని పట్టుకుని ఏం చేస్తాడట, భూమి క్రింద పాతాళంలో వేసి తాళం వేసి బంధిస్తాడట. అది ఆ పనిని ఒక దేవదూతకు దేవుడు అప్పగించాడు. చదువుదాం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి 1000 సంవత్సరాలు ఏం చేశాడట, మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకున్న అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత, ఈ భూమి క్రింద అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత వచ్చి సాతాన్ని పట్టి అగాధంలో బంధించి మూత వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. హౌ లాంగ్? 1000 years. మనం ఇక్కడ మొదటి 7 వచనాల్లో మనం చూస్తే 20వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో 1000 సంవత్సరాలు అని 6 times రాయబడి ఉంది. కొందరు అంటారు 1000 సంవత్సరాలు అంటే లిటరల్గా 1000 సంవత్సరాలు కాదు, ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్ అంటారు. కానీ ఆ లాంగ్ పీరియడ్ అంటే ఇక్కడ లాంగ్ పీరియడ్ అని రాయొచ్చు, కానీ 1000 సంవత్సరాలని 6 times రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాడు. కనుక ఇది డెఫినెట్లీ ఆ యొక్క 1000 years మిలీనియం పీరియడ్ అనే మనం నమ్మొచ్చు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆ 1000 సంవత్సరాలు ఆ అగాధములో సాతాన్ని బంధించాడు. క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఏమో నిత్యాగ్ని గుండంలో ఆల్రెడీ ముందే పడవేయబడ్డారు. ఆ తర్వాత 3వ వచనం మనం చూసినట్లయితే ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. 1000 సంవత్సరాలతో అయిపోలేదట. 1000 సంవత్సరాల తర్వాత మరలా వాడు బయటికి విడిచిపెట్టబడతాడు సాతానుడు అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమండి, వాడు దుర్మార్గుడు, వాడిని బంధించి పాడేశాడు దేవుడు, మరలా వాడిని మళ్ళీ విడిచిపెట్టి బయటికి తీసుకురావడం ఎందుకండి అనే ఆలోచన మీకు రావచ్చు. దాన్ని మనం ఈ యొక్క అధ్యాయం ధ్యానిస్తూ ఉంటుండగా తెలుసుకుందాం. తర్వాత 4వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటి సింహాసనములను చూచెతిని, వాటి మీద ఆసీనులయ్యుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. రైట్, ఇక్కడ సింహాసనాలు చూశాడు భక్తుడైనటువంటి యోహాను. పరలోకంలో అక్కడ ఆయన దేవుడు చూపిన విజన్ చూస్తున్నాడు. ఏంటి ప్రభువా ఈ సింహాసనాలు అంటే? సింహాసనము కాదు, సింహాసనాలు. యేసు ప్రభు కూర్చునే ధవల సింహాసనం తర్వాత చూస్తాడు, ముందు సింహాసనాలు కనబడ్డాయి. ఆ సింహాసనాల మీద కొందరు మనుషులు కూర్చున్నారు. ఏంటి ప్రభువా వీరంతా అంటే, వీరు ఆ క్రూర మృగమైనటువంటి యాంటీ క్రైస్ట్ దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దేవుని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారిని వారి ఆత్మను చూచాడట. అయితే ఇక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం, ఇక్కడ ఆ యొక్క సింహాసనాల మీద ఆసీనుడైన వారికి అధికారము, దేని మీద అధికారం ఉందట? సమస్తమైన లోకాన్ని తీర్పు తీర్చే అధికారం. లోకాసు వార్తలో యేసు ప్రభు అంటాడు 22వ అధ్యాయము 28వ వచనం నుండి అంటాడు, నా నిమిత్తము శోధనలో నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక నేను మీకేమిస్తానంటే మీకు సింహాసనాల మీద కూర్చుని అధికారం ఇస్తానంటున్నాడు. తర్వాత 29వ వచనం, లోక 22:29 ఒకసారి చదవండి. లోకాసు వార్త 22:29-30. గనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. రైట్, తీర్పు తీర్చుటకై
నేను మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను అన్నాడు. అదే మాట ఇక్కడ 4వ వచనం, 20వ అధ్యాయం 4వ వచనం, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. పేతురు అంటాడు కదా, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకు నువ్వేమిస్తున్నావు? నేను మిమ్మల్ని సింహాసనాల మీద కూర్చుండబెట్టి సమస్త లోకానికి తీర్పు తీర్చే అధికారము ఇస్తానన్నాడు. ఆ తర్వాత పునరుద్ధానాలు 2, ఒకటి జీవ పునరుద్ధానము, 2 తీర్పు పునరుద్ధానము. మొదటి పునరుద్ధానాన్నే ద రిజరెక్షన్ ఆఫ్ లైఫ్, జీవ పునరుద్ధానం అన్నారు. రెండవ పునరుద్ధానము ద రిజరెక్షన్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు పునరుద్ధానం అన్నారు. ఇక్కడ ఆ క్రూర మృగము కానీ దాని ముద్రలకు కానీ, ఆ క్రూర మృగాన్ని సాగిలి పడకుండా దాని ముద్రలు వేయించుకోకుండా యథార్థంగా ఉన్న వారిని ఇక్కడ చూస్తున్నాడు. వీరందరూ కూడా 1000 ఏళ్ల పాలనలో క్రీస్తుతో పాటు కలిసి సంతోషిస్తారు. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతుక లేదు. మొదటి మృతులు, కడమ మృతులు. మొదటి మృతులు అనగా జీవ పునరుద్ధానంలో పాల్గొన్న పరిశుద్ధులు. కడమ మృతులు అనగా తీర్పు పునరుద్ధానములో లేపబడేవారు. అందుకని అంటాడు తర్వాత వచనం, 6వ వచనంలో, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అది ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారందరూ ధన్యులు. మనమందరం ఆ ధన్యతను క్రీస్తు కృపలో పొందుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడికి ముందు జరిగే ఆ మొదటి పునరుద్ధానంలో పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు, ఆ పరిశుద్ధుల యొక్క సమూహములో మనము కూడా క్రీస్తుతో పాటు ఉండి, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సాతాన్ని 1000 సంవత్సరాలు బంధించిన తర్వాత ఈ భూమిని ఆయన 1000 సంవత్సరాలు ఏళ్తాడు. నీతి రాజ్యాన్ని ఆయన ఏళ్తాడు. ఆయనతో పాటు ఆయనకి అసిస్టెంట్స్గా ఉంటూ ఆయనతో పాటు ఈ లోకాన్ని ఏలే అధికారం దేవుడు ఆయన బిడ్డలమైన మనకి ఇవ్వబోతున్నాడు. అది దేవుని బిడ్డలకి ఇచ్చే అత్యున్నతమైన ఆశీర్వాదం. సో ఈ 1000 సంవత్సరాలు సాతానుడు, వాడి అనుచరులైనటువంటి యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధ అబద్ధ ప్రవక్త లేకుండా క్రీస్తు ఈ లోకాన్ని వెళ్తూ ఉన్నాడు. ఆయన ఈ 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని ఏలిన తర్వాత ఆయన బిడ్డలతో బంధింపబడిన సాతాన్ని మళ్ళీ బయటికి తెస్తాడట. చదవండి ఆ మాట, 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. రైట్. ఇక్కడ మనం చదివిన మాటల్లో మనం చూస్తే వచనాల్లో 1000 సంవత్సరాల తర్వాత సాతానుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి మరలా వాడికి కొంచెం కాలం విడిచిపెడతాడట. బహుశా అనదర్ 3.5 years ఏమో, లేకపోతే ఇంకా తక్కువే అవ్వచ్చు. ఎందుకంటే వాడు యాంటీ క్రైస్ట్ గురించి చెప్తూ వాడికి కొంచెం కాలం ఇవ్వబడిన అని చెప్తాడు. అంటే 3.5 years యాంటీ క్రైస్ట్ పాలన, అంటే శ్రమల కాలం. ఆ తర్వాత దేవుడి మహాశ్రమలు అన్నదర్ 3.5 years, టోటల్ 7 ఏండ్ల శ్రమకాలం. సో ఏదేమైనప్పటికీ కూడా బంధింపబడిన సాతాన్ని మరలా భూమి మీదకి రప్పించి నీ చేతనైంది చేసుకో అని చెప్పి మరలా కొంచెం కాలం విడిచిపెట్టినప్పుడు ఏం జరుగుతుంది? మరలా ఈ లోకంలో ఏముంది? శోధన ఉంది. శోధనతో పాటు శోధకుడు యాడ్ అయ్యాడు. ప్రభు ఆల్రెడీ వాడిని బంధించేసిన తర్వాత ఎందుకు రిలీజ్ చేయాలి అంటే 1000 సంవత్సరాల్లో అనేక మంది లోకంలో పుట్టి వాళ్ళు పెరుగుతూ శోధకుడు లేకుండా శోధనను జయించే కొందరు ఉండొచ్చు. కానీ దేవుని ఉద్దేశం శోధనను ఎదుర్కోవాలా, శోధకుడిని ఎదుర్కోవాలి, పరిశుద్ధంగా ఉండి జయించాలి. అప్పుడు వారు పరలోకానికి యోగ్యులు. ఈ సాతానుడు మళ్ళీ భూమి మీదకి వచ్చి పునరుద్ధానములో జీవ పునరుద్ధానం లేపబడిన మనలను శోధించే శక్తి ఇంకా వాడికి లేదు. మనం మహిమ దేహాలతో ఉంటాం. కాకపోతే అప్పుడు భూమి మీద మహిమ దేహాలతో కాకుండా మామూలుగా శారీరకంగా ఉన్నవారు, యేసుక్రీస్తు నీతి రాజ్యంలో యేసుక్రీస్తుని తెలుసుకున్నవారు, కానీ వారు ఎన్నడూ కూడా శోధకుడిని ఫేస్ చేయలేదు. వాళ్ళు
అప్పటి వరకు 1000 సంవత్సరాల క్రీస్తు సువార్తను విన్న తర్వాత దే హ్యావ్ టు ఫేస్ ద టెంప్టర్. శోధకుడిని ఫేస్ చేయాలి, శోధకుడిని జయించాలి. అప్పుడు వారు నిత్యరాజ్యానికి వారసులు అవుతారు. అయితే ఆ శోధకుడు వచ్చి అక్కడ 1000 సంవత్సరాల తర్వాత ఉన్న వారు భక్తుల్లో కొందరిని మరలా మోసం చేసి దేవుని యొక్క పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము మీదకి మరలా యుద్ధాన్ని రేపుతాడు. అక్కడ ఏమంటాడంటే, గోగు మాగోగులు అను వారిని మోసపరిచి వారిని వారు భూమి అందంతటా మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఎవరండి గోగు మాగోగులు? బైబిల్లో ఈ గోగు మాగోగుల గురించి యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు. ఈ గోగు మాగోగు గురించి చదువుదామన్నమాట ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ఇక్కడ గోగు దేశం ఏంటట? మాగోగు. మళ్ళీ సేమ్ మాట చదవండి ఒకసారి. మాగోగు దేశపు వాడగు గోగు. అది మాగోగు దేశపు వాడగు గోగు గురించి చెప్తున్నాడు. అంటే మాగోగుకి గోగు అధిపతి గల దేశం. అయితే ఆ యొక్క ప్రాంతం గురించి యెహెజ్కేలు ద్వారా ప్రవచనం ఇచ్చాడు. ఈ మాగోగు ఈ గోగు ఇద్దరు ప్రకటన గ్రంథంలో ఉన్నవారు వారు ఒకటేనా అంటే కాదు. అది వేరే దేశాలు, అది వేరే ఇశ్రాయేలుకి సంబంధించిన కొంత భూభాగానికి సంబంధించిన యుద్ధం అక్కడ. ఇది ప్రపంచమంతా సంబంధించిన యుద్ధం. ఇప్పుడు ఉదాహరణకి మహాబబులోను కూలిపోయాను. నిజంగా ఈ బబులోను ఆ బబులోను ఒకటేనా? ఏ బబులోను? నెబుకద్నెజరు బబులోను. ఆ ఇరాక్ ప్రాంతంలో ఉన్న బబులోనేనా ఈ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనకు కనబడుతున్న బబులోను, లేక 18వ అధ్యాయంలో కనబడుతున్న బబులోను కాదు. అంటే దేవునికి విరోధకరమైన రాజ్యము గురించి ఉదాహరణగా చెప్తున్నాడు. ఈ మాగోగు గురించి మనకు మొట్టమొదటిగా ఆదికాండంలో కనబడతాడు మనకు మాగోగు. చదవండి, ఆదికాండం 10వ అధ్యాయంలో 2వ వచనం చూడండి ఒకసారి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తెరసు. యాపేతు కుమారులో ఒక కుమారుడు మాగోగు. యాపేతు ఎవరు? నోవాహు కుమారులు. నోవాహు కుమారులో ఒక కుమారుడు యాపేతులోంచి వచ్చిన వంశావళి మాగోగు. సో ఆ విధంగా ఈ మాగోగు పేరు మనకు మ్యాచ్ అవుతుందే కానీ ఇక్కడ గోగు మాగోగులు అనే వారు దేవునికి విరోధమైనటువంటి విధముగా సాతానుడితో కలిసి దేవుని ప్రజలతో 1000 ఏండ్ల పాలన తర్వాత తిరుగుబాటు చేసేవారుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైనప్పటికీ కూడా ఆ మాగోగు ఆ ప్రాంతము రోషు ప్రాంతం అంటాడు. చదవండి మరొకసారి. ఇందాక మనం చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలోనే 38వ అధ్యాయము 2వ వచనంలో మాగోగు వాడైన గోగు గురించి చెప్తూ ఆ గోగు తర్వాత ఇంకా అక్కడున్న చుట్టుపక్కల దేశాల గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? పెట్టండి, డిస్ప్లే చేయండి. యెహెజ్కేలు గ్రంథం 38:2. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపము. కొందరు ఏమంటారంటే ఆ రోషు ఆ ప్రాంతం అంతా కూడా రష్యా ప్రాంతం అంటారు. రోషు ఆ ప్రాంతం అంతా రష్యా, ప్రజెంట్ రష్యా ప్రాంతం అంటారు. అదంతా కూడా అది జస్ట్ వారి యొక్క అభిప్రాయాలే తప్ప నిజంగా ఆ ప్రాంతం అని కాదు. అక్కడ ఏదేమైనప్పటికీ మనం అక్కడి నుంచి తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, బంధింపబడిన సాతాను విడిపింపబడిన తర్వాత కొందరిని, కొన్ని దేశాలని వాడు ఇంకా ప్రభావితం చేసి దేవుని మీదకే తిరుగుబాటు చేసి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము మీద తిరుగుబాటు చేస్తాడు. అప్పుడు డైరెక్ట్గానే దేవుడే ఇన్వాల్వ్ అయ్యి ఆకాశం నుండి అగ్ని రప్పించి వాడిని కాల్చుతాడు. చదవన్నమాట 9వ వచనం, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 29. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను.
అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చాలు. ఇందాక అపవాదిని 20వ అధ్యాయం మొదటి వచనం మనం ధ్యానించినప్పుడు అపవాదిని అగ్నిగుండంలో వేయలే. ఎక్కడ వేసాడు? అగాధంలో అరెస్ట్ చేశాడు. వాడికన్నా ముందే అగ్నిగుండంలో వేయబడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఈసారి ఎప్పుడైతే వాడిని బయటకు తీసుకొచ్చాడో మరలా మా గోగులను ప్రేరేపణ చేసి దేవుని తిరుగుబాటు చేశాడు. ఈసారి వాడిని ఏం చేశాడట? తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పాడేశాడు. శుభ్రంగా వాని యొక్క రాజ్యాన్ని కాల్చి పాడేశాడు. దానితో సాతానుడు, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి, ఈవిల్ ట్రినిటీ అగ్నిగుండంలో, నిత్యాగ్నిగుండంలో పడవేయబడ్డారు. సాతాను స్టోరీ దాంతో ఫినిష్. ఆ తర్వాత రెండవ పునరుద్ధానం ప్రారంభమవుద్ది. మొదటి పునరుద్ధానం పరిశుద్ధుల జీవ పునరుద్ధానం. రెండవ పునరుద్ధానం తీర్పు పునరుద్ధానం. అంటే దే విల్ బి రిజరెక్టెడ్ టు బి జడ్జ్డ్. వాళ్ళు తీర్పు పొందడానికి లేపబడతారు. ఇక్కడ ధవల సింహాసనం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు సమస్త లోకాన్ని తీర్పు తీరుస్తారు. చదవండి ఆ మాట, 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న యొక్కని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన ముఖము నుండి, ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. రైట్. ఇక్కడ ద గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ మనకు కనబడుతుంది. ధవల సింహాసనం మీద ఆసీనుడై యేసు ప్రభు సమస్త లోకము ఎప్పటి నుండి ఆదాము అవ్వలు మొదలుకొని ఆ దినము వరకు మృతులైన వారు, ఆ టైంలో సజీవులైన వారిలో దుర్మార్గులందరినీ పైకి లేపి తీర్పు తీరుస్తున్నాడట. తీర్పు ఏమనేట? అక్కడ 2 గ్రంథాలు, ఒకటి జీవగ్రంథము, 2 వేరొక గ్రంథము. వేరొక గ్రంథం అంటే ఏంటి? దానికి పేరు పెట్టకుండా ఎవరైతే దుర్మార్గులు ఏ క్రియలు చేశారో అన్నీ రికార్డ్ అవుతాయి. అందుకనే మహాజ్ఞాని సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనం తీయండి ఒకసారి. యవ్వనులకి మహాజ్ఞాని సొలొమోను అడ్వైజ్ ఇస్తాడు. యవ్వనుడా, నీ యవ్వన వయసులో నీ హృదయం యొక్క కోరిక చొప్పున ఫుల్గా ఎంజాయ్ చేయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏంటి? ఇదే ఈ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనం యొక్క తీర్పు. 11:9 యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి. అదే వేరొక గ్రంథం, అందులో మొత్తం రికార్డ్ అవుతాయి. మాట్లాడడానికి వీల్లేదు, కాదనడానికి వీల్లేదు. దానిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎప్పుడో ఆదాము అవ్వల మొదటి నుండి చనిపోయిన వారందరూ, చనిపోయిన వారి సమాధులు దేవుడు తెరుస్తానన్నాడు. కానీ మా ఊళ్ళని కాల్చేసామండి, బూడిదైపోయారండి, లాడెన్లాగా జల సమాధి అయిపోయారండి, సముద్రంలో పడిపోయాడండి, గోదావరిలో పడిపోయాడంటే, గోదావరిలో పడినా, కాల్చేసినా, సమాధి చేసినా మట్టిలో కలిసిపోవడమే కదా. మన్ను అనేది మన్నులో కలిసిపోవడమేగా. మరలా అదే కలిసిపోయిన భూమిలో కలిసిపోయిన వారికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, సముద్రమా నీలోన్న ప్రేతలను బయటికి తీయ అంటాడు. భూమి నీలోన్న డెడ్ బాడీస్ని, ప్రేతలను బయటికి తీయ అన్నప్పుడు అందరూ రిజరెక్షన్, అందరూ పైకి లేపబడతారు. దేవుని ధవల సింహాసనం ముందు చేతులు కట్టుకుని నిలబడవలసిందే ఎవడన్నా సరే. కొద్దివారేమి గొప్పవారేమి అందరికీ తీర్పు ఉంటుంది. ఎవడి పేరు జీవ గ్రంథములో లేదో, ఎవడి పేరు జీవ గ్రంథంలో ఉండదో, జీవ గ్రంథములో లేని వాని అందరి పేర్లు కూడా మరి దేవుడు ఆ యొక్క నిత్యాగ్ని గుండంలో
పడవేయడం అనేది జరుగుతుంది. అందుకని అంటాడు లాస్ట్ వచనం 15వ వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఈ విధంగా మరి 20వ అధ్యాయము పూర్తవుతుంది. ఈ 20వ అధ్యాయంలో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటండి? ఒకటి, సాతానుని అగాధములో 1000 సంవత్సరాలు బంధించుట, యేసుక్రీస్తు ఆయన యొక్క పరిశుద్ధులతో జీవ పునరుద్ధానములో లేపబడిన పరిశుద్ధులతో ఆయన 1000 దూతలతో ఈ భూమిని 1000 సంవత్సరాలు పాలించుట, 1000 సంవత్సరాల తర్వాత బంధింపబడిన వాడిని సాతాను బయటికి తేగా వాడు భూమి మీద ఉన్న శరీరంలో కొందరిని దేవునికి తిరుగుబాటు చేసి గోగు మాగోగు రాజ్యాలుగా దేవుని పరిశుద్ధుల శిబిరాల మీద అటాక్ చేయడానికి చూసినప్పుడు ఆ పరలోకము నుండి అగ్ని వచ్చి వారిని ఓడించుట, అప్పుడు సాతానుని శాశ్వతమైన నిత్య మరణమైనటువంటి నిత్యాగ్ని గుండంలో పడవేయుట. అందులోనే ఆల్రెడీ యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, క్రీస్తు విరోధ అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ధవల సింహాసనం మీద కూర్చొని సమస్త మనుషులకు ఆయన తీర్పు తీర్చే టైం వస్తుంది. అప్పుడు అందరూ లేపబడతారు. అదే రెండవ పునరుద్ధానము, దాన్నే తీర్పు పునరుద్ధానం అన్నారు. అందులో వారి యొక్క పాపములను బట్టి వారిని నిత్యాగ్ని గుండంలో పడేస్తాడు. దానినే రెండవ మరణము లేక నిత్య మరణము, ఎటర్నల్ డెత్. అందుకనే యేసయ్య అంటాడు, స్మరణ అనే సంఘంతో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణ అనే సంఘం ద పర్సిక్యూటెడ్ చర్చ్ అంటాడు. మీరు అంతవరకు నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉన్న వాని మీద రెండవ మరణమునకు ఇక అధికారం ఇవ్వను. అంటే నరకానికి ఇంక వారి మీద అధికారం లేదు. ఒకసారి మరణిస్తారు, తర్వాత మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు అన్నాడు. రైట్. ఇప్పుడు 21వ అధ్యాయం. ఇప్పుడు 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమైంది? సాతానుడు అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధి పోయారు, దుర్మార్గులు కూడా పోయారు, భూమి మీద ఉన్నవారు దేవుని బిడ్డలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఈ భూమి ఆకాశం లయపరిచి పరలోకము నుండి నూతన యెరూషలేము దిగుతుంది క్రిందకి. చదువుదాం 21వ అధ్యాయం 1వ వచనం నుండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. రైట్. ఇక్కడ మనము క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, పరలోకము నుండి దిగి వచ్చే నూతన యెరూషలేము గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క నూతన యెరూషలేము ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తే, ఆల్రెడీ ఈ భూమి మీద ఉన్న వాటిలో 7 అక్కడ ఉండవట. 7 థింగ్స్ అక్కడ ఉండనివి అని రాస్తున్నాడు. ఏంటో చూస్తే, మొట్టమొదటిగా అక్కడ సముద్రము ఇకను లేదు. తర్వాత అక్కడ మరణం, ఇక 4వ వచనంలో మరణము లేదు. అదే 4వ వచనంలో కన్నీరు లేదు. కన్నీరు అయినను ఏమంటాడండి, అక్కడ ఏమేమి లేవో వరుసగా చెప్తున్నాడు. కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కన్నీరు లేదు. తర్వాత దుఃఖము లేదు. ఏడ్పు కానీ కన్నీరు కానీ దుఃఖము లేదు. తర్వాత పెయిన్ లేదు, కర్స్ లేదు. ఏ విధమైనటువంటి బాధ కానీ ఏ విధంగాని శాపము కానీ అక్కడ లేదు. ఇంకేం లేదట. తర్వాత 22 అధ్యాయాలు అంటాడు. 22 అధ్యాయం 3వ వచనం 5వ వచనంలో అక్కడ ఏ విధమైనటువంటి శాపము లేదు. అక్కడ రాత్రి అనేదే లేదు. నిత్యము
పగలే. అది నూతన యెరూషలేము గురించి వివరిస్తున్నాడు. కాబట్టి ఈ నూతన యెరూషలేమును దేవుడు ప్రత్యేకపరిచి ఆశీర్వదించి ఆ యొక్క నూతన యెరూషలేమును మనకు అత్యున్నతమైనటువంటి ధన్యకరమైనటువంటి ప్లేస్గా దేవుడు ఇచ్చాడు. పాతవి సమస్తము గతించాను, భూమి ఆకాశాలు. అందుకనే పేతురు కూడా ఆయన చెప్తాడు, పేతురు రాసిన 2వ పత్రిక 3:10 అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. సమస్తమైనటువంటి పంచభూతాలు, భూమి ఆకాశాలను దేవుడు లయపరిచి నూతన భూమిని, నూతన యెరూషలేమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ నూతన యెరూషలేమును దేవుడు పరిశుద్ధ పట్టణముగా దేవుడు చేసి, దేవుడు మనిషి కలిసి ఒకే చోట నివసించే స్థలముగా, అదే అంటాడు 3వ వచనం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇమ్మాన్యుయేల్ అనే మాటకి అర్థం ఏంటి? గాడ్ విత్ అస్. యేసు ప్రభు కొంతకాలము మనతో ఉన్నాడు. ఇక్కడ ఈ ఏకంగా దేవుని యొక్క ఆఫీస్ మొత్తం దిగొచ్చింది. యెరూషలేము, నూతన యెరూషలేము అంటే పరలోకమే మనుషుల దగ్గరికి వచ్చింది. దేవుడు, దేవుని యొక్క సింహాసనము, దేవుని యొక్క నివాస స్థలం అంతా మనుషులతో కలిసి ఉంటుంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు 6వ వచనములో, మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, సమాప్తమైనవి, మొత్తం సమాప్తమైనవి ఏంటట, నేనే ఆల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను నేను. కాబట్టి ఈ విధంగా సమాప్తం చేశాడు, మొత్తం పాతవన్నిటిని ముగించాడు, నూతనపరిచాడు. నూతనమైన రిలేషన్, నేను వారికి తండ్రినై ఉందును, వారు నాకు కుమారులై ఉందును, నేను అతనికి దేవుడై ఉందును అన్నాడు. అయితే ఆ నూతన యెరూషలేములో ఎవరు ఎంటర్ అవ్వరు అనేది చెప్తున్నాడు. మరొకసారి మనల్ని మనం చెక్ చేసుకునే సమయం వచ్చింది. నాలో ఈ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనంలో, ఇటువంటి వాడు ఎవడో పరలోకానికి వెళ్ళరు. ఎవరట? పిరికివారును, అవిశ్వాసులను, మొదటి నుంచి పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధముఖములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇదే 2వ మరణము. పిరికి వారిని మొదటి స్థానంలో పెట్టాడంటే, సాధారణంగా మనకి పాపం, భయంకరమైన పాపాలు ఏంటంటే వ్యభిచారము, నరహత్య, అవన్నీ తర్వాత ఉన్నాయి. ముందు పిరికి వారిని పెట్టేటండి. ఇక్కడ పిరికి వారంటే నాకు చీకటి అంటే భయం, రూమ్లో ఒంటరిగా ఉండడం భయం, ఇది కాదు. కుక్క అంటే భయం, పాము అంటే భయం కాదు. దేవుని కొరకు సాక్ష్యం చెప్పడానికి భయపడే పిరికివారు, దేవుని కొరకు ధైర్యంగా నిలబడే పిరికివారు. నేను క్రైస్తవుని అంటే నన్ను ఏం చేస్తారని చెప్పేసి అవి నేను క్రైస్తవుని కాదండి అని భయపడేవారు. అది ఇక్కడ దేవుని కొరకు ధైర్యంగా నిలబడలేని వారు పిరికివారు. వీరు ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలోనికి చేరరు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ యొక్క నూతన యెరూషలేముని పెండ్లి కుమార్తె వలె భార్యగా, వధువుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క నూతన యెరూషలేముని ఇక్కడ వివరిస్తున్నాడు. నూతన యెరూషలేముకున్న 12 గుమ్మాలు, 12 పునాదుల గురించి వివరిస్తున్నాడు. ఆ నూతన యెరూషలేము రోడ్లు, ఆ నూతన యెరూషలేముకు కట్టబడిన ఆ యొక్క విధానాన్ని వివరిస్తున్నాడు. మనం ఇక్కడ 12వ వచనం చూసినట్లయితే, ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ యొక్క ప్రాకారం అంటే ఒక క్యూబ్ లా ఉంటుందట. క్యూబ్ అంటే దాని పొడుగు, వెడల్పు, ఎత్తు అన్నీ ఒకేలా ఉంటుంది. అది ఒక పెద్ద పట్టణము. దానికి 12 గుమ్మాలతో దేవుడు కట్టాడట. ఆ 12 గుమ్మాలలో ఎవరి పేర్లు ఉన్నాయట? ఆ 12 గుమ్మాల్లో చూడండి, 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. ఆ గుమ్మాల 12 గుమ్మాల గల ఒక పట్టణము.
తూర్పు వైపు 3 గుమ్మాలు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 వైపులా 4 మూళ్ళు 12 గుమ్మాలు. ప్రతి గుమ్మము మీద ఒక పేరు రాయబడి ఉన్నది. ఎవరి పేరు రాయబడి ఉన్నది? ఇశ్రాయేలీయుల యొక్క 12 కుమారులు 12 గోత్రాల యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. అదే కాదు, ఆ యొక్క పట్టణం గురించి మనం చూస్తే దానికి 12 పునాదులు పెట్టాడట. పునాదులతో కట్టిన పట్టణం అటది. ఆ 12 పునాదులు ఎవరి పేరును రాయబడి ఉన్నాయట? 12 అపోస్తులని 14వ వచనంలో ఉంది. 12 అపోస్తుల పేర్ల ఆ 12 ఆ యొక్క పట్టణము 12 పునాదుల చేత కట్టబడినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు అంటే ఈయనకు ఒక బంగారపు కొలకర్రనిచ్చి ఆ పట్టణాన్ని కొలమని ఇచ్చాడట. ఆ పట్టణాన్ని భక్తుడు కొలుస్తూ ఉన్నాడు. కొలుస్తూ ఉన్నప్పుడు ఆ పట్టణం యొక్క పొడుగు వెడల్పులు ఇక్కడ చెప్తున్నాడు. ఆ పట్టణమును చచౌకమైనది. 16వ వచనం. చచౌకము అంటే క్యూబ్. ఎంత ఎత్తు ఉందో, ఎంత పొడుగుందో, ఎంత వెడల్పు ఉందో అన్నీ సమానం. పొడుగు వెడల్పులు సమానంగా ఉంటే స్క్వేర్ అంటారు. పొడుగు వెడల్పులో హైట్ కూడా సమానంగా ఉంటే క్యూబ్ అంటారు. అదే చచౌకముగా ఉన్నది అంటే. సో తర్వాత దాని పొడుగు దాని వెడల్పు సమానము. అతడు ఆ కొలకర్ర పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. పొడుగు వెడల్పు ఎత్తు కూడా, అందుకని అది క్యూబ్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పట్టణము ఎంత అంట, దాని యొక్క మెజర్మెంట్ ఎంతట? 750 కోసులైనది అన్నాడు. 750 కోసులైనది అంటే మన తెలుగులో ఉన్నదానికి మన యొక్క అండర్స్టాండింగ్ ప్రకారంగా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1400 మైల్స్ అన్నారు. దాన్ని కిలోమీటర్స్లో చూస్తే 2253 కిలోమీటర్స్, 2253 కిలోమీటర్ల పొడుగు, 2253 కిలోమీటర్ల వెడల్పు, 2253 కిలోమీటర్ల ఎత్తు. ఈ విధంగా ఆ పట్టణము ఉన్నదన్నాడు. అంతేకాదు తర్వాత చెప్తున్నాడు, ఆ పట్టణం యొక్క పునాదులు ఏ రాళ్లతో వేయబడ్డాయి అనే దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. 19వ వచనం మొదలుకొని 21వ వచనం వరకు ఒక్కొక్క పట్టణము ఒక్కొక్క పునాది ఒక్కొక్క రాయితో నిర్మింపబడింది. చూడండి 19వ వచనం మనం చదివినట్లయితే, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. రైట్. ఆ యొక్క రాళ్లతో దేవుడు ఆ యొక్క పట్టణాన్ని ఎంతో సుందరంగా పునాదుల దగ్గర నుంచి ఎంత శ్రేష్టమైన రాళ్ళతో కట్టబడిన పట్టణము. దాని వీధులు బంగారముతో వేయబడ్డాయి. అందుకని అంటాడు దాని వీధులు, దాని యొక్క పట్టణం అంతా కూడా ఎంత డాజిలింగ్ షైనింగ్గా ఆయన నిర్మించాడో చూడొచ్చు మనం ఇక్కడ 21వ వచనం నుండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికంను పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయంను నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. రైట్. ఇక్కడ ఆ పట్టణంలో ఏముందట? ఆ పట్టణంలో దేవుని యొక్క మహిమ నివసించున్నది. ఆ పట్టణపు రోడ్లు దేంతో వేయబడ్డాడట? ప్యూర్ గోల్డ్, బంగారపు వీధులు. ఆ పట్టణము శ్రేష్టమైన ముత్యములతో కట్టబడింది. ఆ పట్టణము నిత్యము వెలుగుతో ఉంది. ఆ పట్టణంలో చీకటి లేదు. అందుకని గేట్ ఎప్పుడు కూడా క్లోజ్ చేయబడదు. ఆ పట్టణంలో సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కానీ నిత్యము వెలుగు ఉంటుంది.
ఎలాగుంటుంది అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుడిని యేసుక్రీస్తు యొక్క మహిమయే ఆ పట్టణానికి వెలుగు. ఆ పట్టణంలో దేవాలయం లేదు, ఎందుకంటే దేవుడే వారితో ఉన్నాడు. దేవుడే వారితో ఉన్న అంత గొప్ప పట్టణము. కాబట్టి ఆ యొక్క గొప్ప పట్టణం యొక్క మహిమని ఇక్కడ భక్తుడు వివరిస్తున్నాడు. ఫైనల్గా 27వ వచనం మనం చూసినట్లయితే, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అది దానిలో ప్రవేశించే వారు ఎవరు? పరిశుద్ధులు, పవిత్రులు, నీతిమంతులు మాత్రమే అందులో ప్రవేశిస్తారు, కానీ నిషిద్ధమైనది ఏది అందులో ప్రవేశించదు. అయితే ఫైనల్గా ఇప్పుడు 22వ అధ్యాయంలో ఇంకా ఆ యొక్క పట్టణములో ఆ దేవుని యొక్క నివాస స్థలములో ఎవరు ప్రవేశించరనే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఈ 22వ అధ్యాయంలో యేసు ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను కనుక సిద్ధపడండి అంటున్నాడు. ఇప్పుడు 22వ అధ్యాయం చదువుదాం. 22వ అధ్యాయం 1వ వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి ఇక నెన్నడును ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ఇక్కడ చదవబడిన మాటలో జీవజల నది ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ జీవజల నది కాపులు కాస్తూ ఉంది. 12 కాపులు కాస్తుంది. ఈ జీవజల నది ప్రవహించే ప్రతి చోట ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు, ఆ చెట్ల యొక్క ఆకులు, జీవవృక్షం ఇక్కడ కనబడుతుంది. మనకి ఆది కాండంలో కనబడిన జీవవృక్షం, దేవుడు తినొద్దన్న పండు ఇది కాదు. తినొద్దన్న పండు మంచి చెడ్డలు తెలివి జ్ఞానాన్ని ఇచ్చే పండు. దాని ప్రక్కనే జీవవృక్షం ఉంది. ఆ జీవవృక్షాన్ని దేవుడు ఎప్పుడైతే వారు తినొద్దన్న పండు తిన్నారో ఆయన దేవదూతలను కెరేబులను పంపి దాన్ని ప్రొటెక్ట్ చేసి వారిని బయటికి గెంటేశారు, ఆదామవని. మరలా అదే జీవవృక్షం మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. జయించు వానిని నేను పరదైసునందున్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. ఆ యొక్క ఫ్రూట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవాన్ని ఇస్తుంది. దాని యొక్క ఆకులు ఒకవేళ ఎవరైనా గాయపడినా డాక్టర్ వరకు వెళ్ళక్కర్లేదు, దాని ఆకులే వారికి స్వస్థతనిచ్చే విధముగా దేవుని ఒక గొప్ప మహిమతో నింపబడిన పట్టణముగా దేవుడు ఆ పట్టణాన్ని దీవిస్తున్నాడు. తర్వాత ఏమంటాడు? 5వ వచనం, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను, వారు యుగ యుగములు రాజ్యము చేయదు. ఇంకా అది అంతము లేని రాజ్యము, శాశ్వతమైన రాజ్యముగా మనం చూస్తున్నాం. తర్వాత యేసయ్య యోహానుతో చెప్తున్నాడు. డైరెక్ట్ స్పీచ్ ఇక్కడ కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో మ్యాక్సిమం పార్ట్ అంతా కూడా యోహాను దేవదూతల మధ్య సంభాషణ. ఆయా సమయంలో దేవదూతలు వచ్చి యోహానుతో మాట్లాడడం అన్నీ. కానీ కొన్ని చోట్ల డైరెక్ట్గా యేసు ప్రభువే మాట్లాడుతాడు. నేను అనే మాట చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహానుతో డైరెక్ట్ యేసు ప్రభు మాట్లాడాడు. ఆ తర్వాత మధ్యలో ఉన్న అధ్యాయాలన్నీ దేవదూత ద్వారా చెప్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరలా ఫైనల్గా 22వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాననే మాట 3 సార్లు చెప్తున్నాడు. 7వ వచనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఇక్కడ అన్నాడు. అదే మాట 12వ వచనంలో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. మరలా అదే మాట చివరగా 20వ వచనంలో అవును త్వరగా వచ్చుచున్నాను. ఎన్ని మార్లు ఆయన చెప్తున్నాడు, సంఘాన్ని అవేక్ చేస్తున్నాడు. మీరు త్వరగా మారండి, మీరు ధన్యులు అవ్వండి, నరకపాత్రులు కావద్దు.
ఇలా చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరలా యోహానుతో దేవదూత మాట్లాడుతూ ఉంటే 8-9 వచనాల్లో యోహాను ఇంతకుముందు దేవదూతతో మాట్లాడినప్పుడు సాగిలపడి పాదాల మీద నమస్కరిస్తే వద్దు సుమి అన్నాడు. మరలా యోహాను అదే పని చేస్తున్నాడు. చూద్దాం 8-9 వచనాలు. యోహానును నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. రైట్. ఈ విషయాలన్నీ వివరిస్తున్న దేవదూత మాటలు విని అత్యున్నతమైన కృతజ్ఞతతో సాగిలపడి ఆ దేవదూతకు వందనాలు చెప్తూ ఉంటే, వద్దు, నీతో పాటు నీ తోటి దాసుల్లో ఒక దాసుడు లాంటి వాడిని మనం ఆ యేసు ప్రభుకి, మా దేవునికి మనం ఆరాధన చేయాలి తప్ప ఒకరికి ఒకరు మనం అలా సాగిల పడకూడదని చెప్పి అంగీకరించలేదు. తర్వాత 10వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయవాడు ఇకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. రైట్. ఇక్కడ అంటున్నాడు, నేను ఏమైతే ఈ గ్రంథంలో నీకు చెప్పానో వీటిని సీల్ అయ్యొద్దు, అంటే రహస్యంగా ఉంచొద్దు, అందరికి తెలియాలి. ఇది ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ గాడ్ అండ్ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ గాడ్ సెకండ్ అడ్వెంట్. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి తెలియాలా, గాడ్స్ జడ్జ్మెంట్, ఆయన తీర్పు గురించి తెలియాలా, అబౌట్ హిజ్ న్యూ లైఫ్, న్యూ జెరూసలేం, నూతన యెరూషలేము గురించి తెలుసుకోవాలి. దేవుని యొక్క రెండవ రాకడ ఎలాగుంటుందో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సాతానుడు ఏ విధంగా సర్వనాశనం అయిపోతాడో దేవుని చేతిలో తెలుసుకున్న తర్వాత అప్పుడన్నా మనుషులు మారి తమ జీవితాలు మారి నా యొద్దకు రావాలని నేను కోరుతున్నాను. అయితే నా రెండవ రాకడ సమీపమయ్యి నిజంగా ఆ టైం వచ్చినప్పుడు నేను సమీపమై మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక గాస్పల్ ఆగిపోద్ది. ఇంకా ఏమంటున్నాడు, అన్యాయం చేయువాడిక నలుగురు గురించి చెప్పాడు. ఎవరెవరి గురించి చెప్పాడు చూద్దాం. మొట్టమొదటగా అన్యాయం చేయువాడిని, అరే మార్రా అని చెప్పమాక, లెట్ హిమ్ డూ దట్ సిన్ఫుల్ యాక్ట్స్, అయ్యే అపవిత్రమైన క్రియలు చేయమను, వదిలేసాయి. అపవిత్రంగా ఉన్నవాడిని పవిత్రుడిగా మారని అనొద్దు, వాడిని అలాగే అపవిత్రంగానే ఉండనేమో. నీతిమంతునిగానే ఉండనేమో. తర్వాత పరిశుద్ధుడిగానే ఉండనేమో. నీతిమంతుడు వేరు, పరిశుద్ధుడు వేరు, అది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుడంటే నీ నీతితో పాటు క్రీస్తు యందు విశ్వాసం ద్వారా నీవు ప్రత్యేకించుకున్నట, క్రీస్తు వాడనని. నీతిమంతుడు అంటే క్రీస్తు లేకుండా తనకున్న దానితో నీతిగా ఉండడం, అది కాదు కావాల్సింది. నీతిమంతులు కాదు పరలోకానికి వెళ్ళలేదు. నువ్వు నీతిగా ఉంటూ క్రీస్తు యొక్క కృపలోనే ఆయన యందలి విశ్వాసం ద్వారానే పరలోకానికి వెళతావు. నీ నీతి క్రియలు నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళలేవు. సరిపోదు మన నీతి పరలోకానికి వెళ్ళటానికి. మనం పరిశుద్ధులుగా మారాలి అనగా యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన బలియాగంలో మనం విశ్వసించి ఆయన రక్తములో మనం పరిశుద్ధపరచబడి మన నీతితో పాటు క్రీస్తు యేసునందలి విశ్వాసము కలిగిన వారు మాత్రమే పరిశుద్ధులు, వారే పరలోకానికి వెళ్తారు. ఇంకా నీవు పరిశుద్ధుడిగా మారకుండా నీతిగానున్నావా, ఇంకంతే నీ బ్రతుకు. పరిశుద్ధుడిగా మారిన తర్వాత అప్పుడు నీవు పరలోకానికి వెళ్తావు అనే సత్యాన్ని గమనించి, అందుకనే అన్యాయం చేయవాడు అన్యాయమే చేయనివ్వు, అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇంకా మారు మనసు పొందని చెప్పవలసిన పని లేదు, టైం అయిపోయింది, నేను త్వరగా వస్తున్నాను. మరలా అదే మాట అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే ఆల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. అది నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. ఇది యెహోవా దేవుడు చెప్పిన మాట. దేవుడని యెహోవా ఆయన యొక్క నేనే మొదటి వాడిని కడపటి వాడిని అన్న అదే మాట యేసు ప్రభు వారు
కూడా చెప్తున్నాడు, నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, మొదటివాడు కడపటివాడు. అది యేసు ప్రభు యెహోవా దేవుడు. యెహోవా చేత సృష్టింపబడిన వాడు కాదు యేసు ప్రభు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముందు నుంచి ఉన్నవారు. ప్రారంభము, ముగింపు, సమస్తము వారే. వారు వ్యక్తులుగా ముగ్గురుగా ఉన్న ముగ్గురులో ఒకే దైవత్వం కలిగిన వారై ఉన్నారు. కాబట్టి మొదటి వాడను కడపటి వాడను నేనే అని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభు అట్టి ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన సముఖమునకు ఎవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అనే మాట చెప్తున్నాడు. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. మరల ఇక్కడ వస్త్రం అంటే నాట్ జస్ట్ క్లోత్స్, మన హృదయాన్ని, మన మనస్సును, మన ఆత్మను పరిశుద్ధపరుచుకొని నీతిగా రక్షణ అను వస్త్రము ధరించుకున్న వారమై ఉంటే మనం ధన్యులం. ఎవరు వెళ్ళరట అట్టి నిత్య జీవంలోనికి అంటున్నాడు. చదవండి. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. అది దుర్మార్గులు అందరి గురించి అంటున్నాడు, కానీ కుక్కలు అన్నాడు ఏంటండి అనేది కొందరి యొక్క డౌట్. పోనీ మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు, దేవుని కాకుండా ఆ దేవుని విడిచిపెట్టి తనకు తానుగా ఒక రూపాన్ని చేసుకుని దేవుని విడిచిపెట్టి ఆ యొక్క రూపాన్ని ఆరాధించేవారికి దేవుడు అంగీకరించడని చెప్తున్నాడు. మరి కుక్కలను అంగీకరించడం అంటున్నాడు ఏంటి? ఇక్కడ కుక్క అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పాపాన్ని రిపీటెడ్గా చేసేవారు. అనగా ఈ కుక్కలను మరొక అర్థం ఏంటంటే హోమోసెక్షువల్స్ని కుక్కలు అని కూడా బైబిల్లో కొన్ని సందర్భాల్లో ఉపయోగించడం జరిగింది. పురుష సంయోగులు వీరందరినీ కూడా కుక్కలుగా, ఈ కుక్కల గురించి బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. ఉదాహరణకి ఒకసారి వెలిగింపబడి మరలా పాపపు జీవితంలోకి వెళ్ళిపోయిన వాడిని గురించి ఏమంటాడండి? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది. అది కక్కిన దాన్నే మరలా తినడానికి వెళ్ళే కుక్క. అటువంటి అపవిత్రమైన జీవితం కలిగిన వారు పరలోకంలోకి చేరరు అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 16వ వచనం మనం చూసినట్లయితే మరలా ఇది యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభు నేను ఏమై ఉన్నానో చెప్తున్నాను అని చెప్తే మళ్ళీ దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు వేరు చిగురు, యెషయా ప్రవక్త చెప్పిన మాట. ఆయన దావీదు వేరు చిగురును, ఆ తర్వాత ప్రకాశమానమైన వేకువ చుక్కను, జయించు వానికి నేను వేకువ చుక్కను ఇచ్చేది అంటున్నాడు ప్రభు, అనగా యేసు ప్రభుని. కాబట్టి యేసు ప్రభు నేను దావీదు వేరు చిగురు, ఏ ప్రవక్తలైతే నా గురించి మీకు ముందుగానే ప్రవచించారో ఆ వ్యక్తినే నేను. తర్వాత ఆ యేసు ప్రభు యొక్క రాకడికి ఆహ్వానిస్తున్న వారిద్దరు, ఒకరు పరిశుద్ధాత్ముడు, రెండు వధువు సంగమం. 17వ వచనంలో అంటున్నాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. రైట్. ఆత్మ పరిశుద్ధాత్ముడును, పెండ్లి కుమార్తెయు అనగా వధువు సంగమును రమ్ము. ఎవరిని రమ్ము అంటున్నాడు? యేసయ్యను. వినువాడును రమ్ము అని చెప్పవలెను, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఇక్కడ గమనించండి, ఈ 17వ వచనం మనం చూసినట్లయితే దీన్ని ఇంగ్లీష్లో మనం చదువుదాం ఒకసారి. అండ్ ద స్పిరిట్ అండ్ ద బ్రైడ్ సే కమ్, అండ్ లెట్ హిమ్ దట్ హియరత్ సే కమ్, అండ్ లెట్ హిమ్ దట్ ఈస్ athirst come, and whosoever will, let him take the water of life freely.
ఈ మాట మీరు తెలుగు బైబిల్లో ఆత్మయు అనే మాట ముద్దక్షరాలు పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో మామూలుగా స్పిరిట్ అన్నాడు, ఆ స్పిరిట్లో మళ్ళీ ఎస్ క్యాపిటల్ లెటర్ పెడతాడు. మీరు కింగ్ జేమ్స్ వర్షన్లో చూసినట్లయితే అక్కడ క్యాపిటల్ లెటర్ లేకపోతే ముద్దాక్షరం దేని సూచిస్తుంది తెలుసా? ఆత్మ అంటే అందరికీ ఆత్మ ఉంటుంది. హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మను సూచిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆహ్వానిస్తున్నాడు, రండి నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఇక్కడ యేసు ప్రభుని ఆహ్వానించటం ఒకటైతే, రెండు దప్పికొన్న వారిని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఎవరైతే దప్పికొని ఇచ్చయించు వారిని జీవ జలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. ఇంకా ఆ యొక్క జీవ జలములోనికి రాని వారిని, ఇంకా ప్రభువులోనికి రాని వారిని రమ్ము అని పిలుస్తున్నాడు. తర్వాత ఫైనల్గా 18-19 వచనాల్లో ఈ వాక్యాలను తప్పుగా అనగా లేనిది కలిపిన ఉన్నది తీసివేసిన దేవుని యొక్క శిక్ష ఏంటో చెప్తున్నాడు. చదవండి 18-19 వచనాలు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమెన్. ఆమెన్. ఇక్కడ 17వ వచనం నుండి చివరి వచనం వరకు చూసినట్లయితే 17వ వచనంలో పరిశుద్ధాత్ముడు ప్రజలను పిలుస్తున్నాడు. సంగమా, ప్రజలను పిలవండి, దేవుని యుద్ధకు రమ్మని. క్రింద 21వ వచనం చూస్తే ప్రభు పైన ఇక్కడ ప్రభువైన యేసు రమ్ము పైన వచనం మనం చూసినట్లయితే 20వ వచనం, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాను. ఆమెన్. ప్రభువైన యేసు రమ్ము. ఇక్కడ ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాడు? యేసయ్యను ఆహ్వానిస్తున్నాడు. ప్రభువైన యేసు రా ప్రభువా, నీ యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఇక్కడ 17వ వచనంలో సంఘము పరిశుద్ధాత్ముడు కూడా ప్రపంచ ప్రజలను ప్రభు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. జీవజల ఓట యేసయ్యే, ఆయన వాక్యమే. ఆయన యొద్దకు వచ్చి మీ యొక్క వస్త్రములను ఉతుక్కుని ప్రభు దగ్గరికి రండి. యేసయ్యా, మీరు మా యొద్దకు వచ్చి మమ్మలను నీ నిత్య జీవానికి నడిపించండి అంటున్నాడు. ఈ మాట మనం చదివినప్పుడు భయం వేస్తుంది. 18-19 వచనాలు, వీటితో ఏది కలిపినా ఈ గ్రంథంలో ఉన్న తెగుళ్ళన్నీ వాడికి వచ్చేస్తాయి. వీటిలో ఏది తీసేసినా ఈ గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన జీవవృక్షములోని పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా పోతాడు. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు బైబిల్ని ఏది కలపొద్దు, ఇష్టం వచ్చినట్టు బైబిల్ తీయొద్దు, జాగ్రత్తగా ధ్యానించండి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ధ్యానించిన వాక్యం అంతట్లో ఈ చివరి మాటను చదివినప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా, ఒకవేళ నా సొంత జ్ఞానముతో నేనేదన్నా తప్పుగా చెప్పినా నన్ను క్షమించు. నా సొంత ఇంటర్ప్రిటేషన్ కాదయ్యా, నీ చిత్తము, నీ యొక్క వాక్య సారాంశమే నేను పొందుకోవాలి ప్రభువా అని మనం యేసయ్యని అడగాలి. నేను అదే యేసయ్యని ఎప్పుడు అడుగుతాను ప్రకటన గ్రంథం స్పెషల్గా ధ్యానించినప్పుడు, ప్రభువా, నా చిత్తం ఏమీ కాదు, లేక నా యొక్క ఓన్ అండర్స్టాండింగ్ కాదు, నీ సత్యం కొరకే తప్పిస్తున్నామయ్యా, నీ సత్యాన్నే బోధించు. నీ వాక్యాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు, కానీ నీవు నీ యొక్క ఆత్మను పంపి పరిశుద్ధాత్ముడు అన్నీ బోధిస్తాడని, సర్వసత్యంలోని నడిపిస్తాడని చేసిన వాగ్దానాన్ని బట్టే నిన్ను అడుగుచున్నామయ్యా అని దేవుణ్ణి అడుగుచున్నాం మనం. అప్పుడు దేవుడు మన అజ్ఞానాన్ని చూసి ఆయన కరుణించి క్షమించే కరుణామయుడు, మనకి జ్ఞానాన్ని ఇచ్చి సర్వసత్యంలో నడిపించే దేవుడు. కాబట్టి ఫైనల్గా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో యేసు రమ్ము అని భక్తుడని యోహాను పిలుస్తున్నాడు. మనం కూడా పిలుస్తున్నాం, యేసయ్యా రండి, మీ రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. నువ్వు ఎప్పుడు వచ్చినా మా వస్త్రములను ఉతుక్కొని
నీ రక్షణ వస్త్రముతో సిద్ధముగా ఉండి నీ నిత్య జీవానికి వారసులమయ్యే భాగ్యము మాకు మా కుటుంబాలకు నువ్వు దయచేయి ప్రభు అని యేసయ్యను అడుగుదాం. యేసయ్య కృప మనపై దిగి వచ్చి మనలను ఆయన ఉచితమైన కృపలో ఆయన యొక్క రక్షణనిచ్చి ఆయన యొక్క నిత్య జీవానికి మనలను మన కుటుంబాలను వారసులుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, కృపగల పరిశుద్ధాత్ముడా, నీ వాక్యములను ధ్యానించుకునే భాగ్యం మాకు ఇచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు బైబిల్లో ఉన్న ప్రతి అధ్యాయాన్ని ధ్యానించుకునే కృప ఇచ్చారు. మీకు వందనాలు. నా సొంత జ్ఞానముతో, నా అజ్ఞానముతో నేను తప్పుగా బోధిస్తే మమ్మలను క్షమించండి యేసయ్య. నీ కృపలోనే, నీ సత్యములోనికి మమ్మల్ని నడిపించండి యేసయ్య. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించండి తండ్రి. మా తప్పులను కరెక్ట్ చేయండి తండ్రి. నీ సత్యములో మమ్మలను నీ సత్యముతోనే ప్రతిష్ఠించండి తండ్రి. నీ వాక్యానుసారంగా, నీ వాక్య సారాంశములో మేము జీవించి రక్షింపబడే భాగ్యము దయచేయండి. ఎడతెగని ప్రార్థనా జీవితముతో మా బ్రతుకులను వెలిగింపచేయమని ప్రభువా, నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉండాలి. నీ వాక్యము చేత మేము నడిపింపబడి, పోషింపబడి, వాక్యానుసారంగా నడిచి ఏమి ధ్యానిస్తున్నామో, ఏ సత్యాన్ని తెలుసుకుంటున్నామో ఆ యొక్క సత్యం ప్రకారంగా జీవించి నడిచే జీవితం మాకు దయచేయండి. మరి ముఖ్యంగా దేవా, ఈ 2021వ సంవత్సరంలో నీ యొక్క పరిశుద్ధ గ్రంథము అన్ని అధ్యాయాలు ధ్యానించుకునే కృప ఇచ్చారు. దీని ముందు సంవత్సరం 2020వ సంవత్సరంలో 66 పుస్తకాలని ప్రభు ఒక్కొక్క పుస్తకాన్ని క్లుప్తంగా ధ్యానించుకున్నాం. పుస్తకాన్ని ఈ 2021వ సంవత్సరంలో ప్రతి అధ్యాయాన్ని ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు. మేము ధన్యులం ప్రభువా. దావీదు తన తరము వారికి సేవ చేశాను అనే మాట ప్రకారముగా మరి మేము మా తరానికి సేవ చేయబద్దులమై ఉన్నాము కనుక నాయనా, నీవు మా ద్వారా జరిపించిన ఈ బైబిల్ స్టడీ మా తరానికి, మా తర్వాత తరాలకి రక్షణకు కారణముగాను, ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగాను, నీ రాజ్యంలో ఒక బలమైన సాధనముగాను ఈ బైబిల్ స్టడీని దీవించి అనేక మంది తెలుగు ప్రజలకు దీవెనగా ఫలింపజేయమని మమ్మల్ని ఇంకనూ నీకు ప్రీతికరంగా యేసయ్యా నీ పరిశుద్ధతలో, నీ పనిలో వాడుకొనమని ఫలింపచేసి మా చివరి శ్వాస వరకు నీకు ప్రీతికరమైన నీ యొక్క పరిశుద్ధతలో జీవించే భాగ్యం దయచేయమని కోరుచు, లైవ్ ఫాలో అవుతున్న నా సహోదరి సహోదరులను కమింగ్ డేస్లో ఈ యొక్క వీడియోస్ ద్వారా నీ వాక్యమును తెలుసుకొనుచున్న వారిని ముందుగానే నీ పరిశుద్ధాత్మకు అప్పగించున్నాను. నీ దక్షిణ హస్తమును, నీ పరిశుద్ధాత్మను, నీ గాయపడిన చేతిని ప్రతి ఒక్కరిపై ఉంచి రక్షణ లేని వారికి రక్షణను, అసత్యములున్న వారికి నీ సత్యాన్ని, కృంగిపోయిన వారికి ఓదార్పును, రోగులకు స్వస్థతను, దీవెనను కలిగించే విధముగా ఈ వాక్య ధ్యానములను దీవించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావము యేసయ్య నీకే, పరమ తండ్రి నీకే, పరిశుద్ధాత్ముడా నీకే ఆపాదిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకు నీ నామమునకే మహిమ కలుగును గాకనే వాక్యాన్ని విశ్వసిస్తూ నీకే మహిమను ఆపాదిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము, ఆత్మహస్తము మనపై దిగి వచ్చి నమ్మకమైన ప్రభు బిడలుగా, సేవకులుగా ప్రభు పరిశుద్ధతలో మనలను మన చివరి శ్వాస వరకు జీవింపచేసి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ఈ యొక్క వాక్య ధ్యానాల ద్వారా మీరందరూ దీవింపబడుతూ ఉన్నారు. ఇంకా అనేకులు దీవింపబడతారని నమ్ముచున్నాను. ఇంకా అనేకులకు పరిచయం చేయండి. బైబిల్లో ఉన్న ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్లో పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఆ యొక్క పుస్తకం, ఆ అధ్యాయం పేరు మీరు టైప్ చేస్తే ఆ అధ్యాయ వివరణ అంతా కూడా వస్తుంది. ఈ విషయాన్ని అనేక మంది తెలుగు ప్రజలకి మీరు తెలియజేస్తే అది వారికి దీవెనకరంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క బైబిల్ స్టడీ
నేను ఇందాక నా ప్రార్థనలో నేను చెప్పాను, మన తరానికి తర్వాత తరాలకి ఉపయోగపడాలని మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేకులకు సబ్స్క్రిప్షన్ అయ్యేలాగా అనేకులకు పరిచయం చేయండి. అదే మీరు ఈ యొక్క సువార్తకి ఉపయోగకరంగా చేసే పని. మీరు వారికి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క బైబిల్ స్టడీని పరిచయం చేస్తే దేవుడు వారిని ఇంకా సంపూర్ణమైన వాక్య సత్యంలో నడిపించి వారిని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ. మీరును మీ జీవితంలో మీ తరానికి సేవ చేయాలని కోరుచున్నాను. దేవుడు మనలను ఆయన పాత సేవకులుగా సేవకురాంటుగా దీవించునుగాక. ఆమేన్.